సార్ సార్ మనవరాళ్ళు ఎప్పుడమ్మా ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ ఏరియాలో ఉంటారా? బాబేనా? సిగ్నల్ ఉందా? సిగ్నల్ మనం పోయే రోడ్ చిన్నప్పుడు కళ్ళు చూపిస్తా ఉంటే రోజులు బీచ్ కాడ మనం వేసుకోవటమే. ఓ ఎదురు మనం వేసుకోవాలి. మన అవసరం అప్పుడు కాదు, అప్పుడంతా మళ్ళీ కుప్పలు కొట్టి మళ్ళీ వచ్చి నీళ్లు పక్కన బండి బాగున్నా నీళ్లు అక్కడ నుంచి రాజమాల నీళ్లు పోసేవాళ్ళు. రండి. కుమారన్నాగో ముందు కుమారన్నా బాగున్నా చెప్పాలి. మనం బాగున్నారా? రండి. ఎలా ఉన్నారు? ఎలా మామ ఎలా ఉన్నాడు? ఉన్నాడా? పర్లేదు. ఎట్లా ఆరోగ్యం ఎట్లా పర్లేదా? ఓలేసారు అది పిల్లంతా ఏమన్నా పిల్లలు ఇప్పుడు ఏమన్నారు? మంగళగిరి బాగున్నారు. మొన్న తగ్గించిన తగ్గిపోయావా? మరి ఎట్టాను అప్పుడు మరి దాడు తినకుండా బాగానే ఉంది. ఎలా ఉండవు? ఉన్నారా రవిళ్ళు? ఎద్దుల పందాల దగ్గరికి వెళ్ళాం. లోపల పిలిచారు మమ్మల్ని. జనం అందరూ అన్నబట్టి పాలెం ఎద్దుల పందాలకి వెళ్ళాం. నువ్వు లేదా? చాలా మంది ఉన్నారు అక్కడ. చిన్న పని జరుగుతుంది అడితే. అదే అబ్బాయి వాళ్ళే ఏదో తాగడానికి మరి పాలు పోతాడు మీకు. బాగున్నాము. బాబాయ్ ఎడా ఉంటున్నాడు. బాబాయ్ ఎడా ఉన్నాడుగా? ఏంటి ఏడా ఉన్నాడే? ఇంట్లో చిన్నమ్మ చూసాములే. ఇప్పుడు నీ వయసు మీకు పెద్దవాడే? మెన్న అదే మెన్న పెద్ద. వాడు చెంగి వెళ్తాడు. ఎవరు లేరా చెంగి అన్న వాళ్ళు? ఉన్నారా? ఏ దూకుతా పడతావే మైనా నువ్వు అన్ని. ఫైట్ మాస్టర్లతో వచ్చి మైనా పర్లేదే. ఎట్లా ఉంది ఆరోగ్యం? అది అంతా ఈ లైన్లో ఎవరు ఉన్నారు? ఈ లైన్లో నల్ల కలర్ పెట్టావు. నమస్తే. బంగారం నమస్తే అమ్మా.
ఎవరు ఇల్లు తెలియదు, మాకు చిన్నప్పుడు తెలియలేదు ఎవరు అని. ఎవరి పిల్లలు నువ్వా? ఎక్కడ ఉంటారు? చీరాలు ఉంటున్నారా? ఈ పండగ లీవ్లు అని వచ్చారా? అదే ఎలా ఉన్నారు? అంటే మాకంటే చిన్నవాడే, మా వయసు సేమ్ వయసు మాకంటే పెద్దోడే. బాగా పని చేసేటప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు? గుర్తుపట్టారా రామలక్ష్మణ? అదే సంక్రాంతి లీవ్లతో వచ్చాము. దిగింది చూడండి మిత్రులారు, చూడండి. నాన్నగా చెప్తాడు కుప్ప దిగుమంటే దిగేది అన్నాడు. అట్ట కొట్టేవాళ్ళు, కుప్ప అట్ట కొట్టేవాళ్ళు. మరి ఉండేది కాదు. అది ఆఫ్ చూద్దాం. సౌండ్ వస్తుంది మళ్ళీ వస్తున్నాయిలే. ఇటు రండి. హైదరాబాద్లో ఉంటున్నాం. కుప్ప నాన్న గురుగారు చెబుతున్నారు, కుప్ప దిగమంటే దిగేదంట. దిగేది మా రాజీవ్ బాబాయ్ కుప్ప రాజీమావని మేము ఆయన దగ్గర ఎక్కువ మేము చేస్తున్న ఎక్కువ పని చేసేవాళ్ళు. మాకు మా రైతు ఆయన పెద్ద ఆయన దగ్గర ఎక్కువ కుప్పలు కొట్టేవాళ్ళమి. అట్లా చెప్తున్నాడు అనమాట. సాక్ష్యాలు మేము పనులు గిట్లు చాలా చక్కగా చాలా బాగుంది. పూలు గీలు బాగా పెంచుతున్నాను. ఇక్కడంతా మేము ఏరియా పొలం అంతా మేము పనులు చేసిన నమస్తే అమ్మా. ఈ ఊర్లో మొత్తం పనులు మా పక్క ఊరు, ఇక్కడికి వచ్చి మేము పనులు చేసేవాళ్ళమే, కుప్పలు కొట్టేవాళ్ళమి, ఇంకా నైదెబ్బలు తోలేవాళ్ళమి. వాళ్ళతో జాలిగా మీరు 6 ఎకరాలు తోట మీ ఎపిసోడ్ 2-3 వారాలు వేసాడు. అలాగా నేను అమెరికాలో ఉన్నప్పుడు మీ ఎపిసోడ్ చూశారు. 3 వారాలు ఏ కుంజామని మేల్కొని ఇదేంటి ఎపిసోడ్ చూసా. మీ 6 ఎకరాల చేను మీరు అన్ని చూపించారు. అమ్మా గార్డెన్ చాలా చక్కగా, మామిడి చెట్టు చాలా బాగా పెంచుకుంటున్నారు. అంటే ఇట్లే ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మీకోసం మేల్కొని అమెరికాలో మీ అక్కడ మీరు చూపించారు. అన్ని రకాల చెట్లు వేసారు. ఈ ఊరు వచ్చి మేము పొలం పనులే చేసి కుప్పలు కొట్టేవాళ్ళు, నైదెబ్బలు తోలేవాళ్ళు. అన్ని తెలుసుగా మా రాజీబాబు దగ్గర. వస్తున్నాం ఒక్క మాలే ఉండండి, వస్తున్నాం. నమస్తే తల్లు. హ్యాపీ సంక్రాంతి మాకు షూటింగ్లు కొంచెం లీవ్లు వచ్చినాయి, అట్లా సరదాగా వచ్చాము. నమస్తే, బాగున్నారా? ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? నీళ్లు పోతున్నాం, పర్లేదా? నీళ్లు పర్లేదా? మీరు గుంటూరులో ఉంటారా? గుంటూరులో ఉంటారా? మీరు గుంటూరులో ఉంటారు. గుడ్. బాగా ముందు ఇంటి ముందు చోట గ్రీనరీగా చాలా చక్కగా ఉంది. ఇట్లా ఉండాలి. మేము కూడా అక్కడ ఎక్కడున్నా కానీ మేము అట్లా గ్రీనరీ ఎక్కువ ఏం చేస్తాం. చాలా చక్కగా గ్రీనరీ. ఎస్ రెస్ట్ లేకుండా అదే ఇంటి ముందు ఇదే చెట్టు, ఆవకాడ చెట్టు అమ్మా. ఇది ఆవకాడ చెట్టు. ఇది ఇల్లు ఎంత ముచ్చటగా ఉంది చూడండి. సంక్రాంతికి రగబడుతుంది. ఇది ఇల్లు నీట్గా విలేజ్ అయినా కానీ అంత చక్కగా నీట్గా పద్ధతిగా పెట్టున్నారు చూడండి. 6 ఎకరాలు అది. టీవీలో చూసా పోయిన ఫిబ్రవరి అప్పుడు చూసా. నమస్తే గారు, నమస్కారాలు. నమస్కారం. రంగారావు మా నాన్నగారు పేరు కూడా, ఆయన కూడా రంగారావు. మా నాన్నగారు మిత్రులు. పర్లా మంచి ఈ వయసులో మంచి పని చేస్తున్నారు. గేదెలకి నీళ్లు పెడుతున్నారు, మేత పెడుతున్నారు. అయ్యే పుడి పెడుతున్నాయి అంటారు సహజంగా. బంగారు తల్లి. నమస్తే అమ్మా, బాగున్నారా? మా నాన్నగారు ఫ్రెండ్ రంగారావు, ఆయన పేరు కూడా. మా నాన్నగారి పేరు రంగారావు. ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఇక్కడ మేడం తెలుసా సార్?
ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇల్లు రాజమావులు ఇల్లు ఎవరు ఉండారా? ఎవరన్నా ఉన్నారా? పడిపోయింది అది. ఉంటున్నారా? తెలుసు. సిల్లో చూసి నువ్వే కాదు, సిల్లో ఉంది. ఇప్పుడు అట్లా మీరు చూస్తారు సర్పంచ్గా. అనిల్ కాదు అట్లా నీడు ముగ్గులు ఎలా వేసుకొని సంక్రాంతి పండుగ ఎట్లా ఉన్నారు? ఎక్కడ ఉన్నాయి? ఓ గుడ్ 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 గుడ్. ఏం చదువుతానమ్మా? ట్విన్స్ లాగా ఉన్నారు మీలో. ఒక ఎవరు పెద్ద మీలో? ఓకే 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 గుడ్. తెలుసా? ఎక్కడ చదువుతున్నారు? ఇది ఎక్కడ చదువుతున్నారు పాపళ్ళు? ఇంజనీరింగా? కేరళలోనా? మలయాళం మాకు చెన్నైలో ఉన్నాయి కాబట్టి మలయాళం మాకు తెలుసు. మలయాళం ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా. మలయాళం కొంచెం నేర్చుకో, మంచిది. ఇట్స్ గుడ్. నేచర్ చాలా మంచి నేచర్ అనమాట. మన అన్నిట్లో కల్లా కేరళ అనేది ప్రకృతి, పొలాలు, ట్రీస్, చాలా నేచర్స్ బాగుంటుంది. మాకు నచ్చిన లైకింగ్ చేస్తాం అనమాట. అప్పుడప్పుడు కూడా విలేజ్ సానే ఉండి గుర్తుపట్టలేదు. ఓకే. మీ సొంత ఊరు? గుంటూరు. ఓకే ఓకే. అల్లుడు గారికి నమస్కారం. మాకు మా ఊరు అల్లుడు గారు. మేము ఇక్కడే పనులు చేసేవాళ్ళు. మేము పొలం పోక ముందు బాబాయ్ అవుతాడు. ఎక్కడ ఏం చదువుకుంటున్నావు? ఎక్కడ ఇంజనీరింగ్? ఎక్కడ? గుడ్ గుడ్. మీ ఇక్కడే అప్పుడు ఇక్కడికే. నమస్తే అమ్మా బంగారు తల్లి. నమస్తే అమ్మా. గుంటూరు నుంచి ఇలేజ్ వచ్చి ఇలేజ్ వాతావరణం అమ్మమ్మ నాన్నమ్మతో ఆనందం ఉంటుంది. కోట్లు పెట్టే దొరకదు కదా. ముగ్గులు చూడ అంటుంది. నువ్వేం చదువుతున్నావు బంగారం? ఏం చదువుతున్నావు నువ్వు? ఎక్కడమ్మా? బెంగళూరు. గుడ్ గుడ్ గుడ్. కన్నಡ ಗೊತ್ತು. ಅವ್ರು ಕೇರಳ, ಅವನು ಕನ್ನಡ. పాప మలయాళం. అలాగా? బెంగళూరు బెస్ట్ ప్లేస్ అమ్మా. అన్ని లాంగ్వేజ్ ఉంటాయి. తమిళ్ ఉంటారు, తెలుగు ఇక్కడ ఉండేది. మేము ఇక్కడ రాజమా గుర్తుగా మేమంతా ఈ ఊర్లో కుప్పలు, నైదిబ్బలు, కోతలు అన్ని కోసి కోసి భగవంతుడు మమ్మల్ని తీసుకెళ్ళి చెన్నాలు పెట్టాడు. ఈ ఊర్లో 20 సంవత్సరాలు ఉన్నాం. మీకు తెలియదు కదా, అందుకని చెప్తాను. భగవంతుడు చింతల్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నా కానీ భగవంతుడు చింతల్లో ఉన్న తల్లి. ఒంటరిగా ఉన్నా కదా తల్లి. భగవంతుడు ఇప్పుడు భగవంతుడు స్వరం ఉండాలి. అప్పుడు భగవంతుడు స్వరం ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఓకే. ఇదంటే మా రాజమామ గారి ఇల్లు. మేము ఫస్ట్ ఎంజాయ్ చేయండి. పడేశారు ఇక్కడ ఉండేది. ఎప్పుడు భగవంతుడు పడేశారు. ఆ నామం ఎప్పుడు మన హృదయంలో ఉంటుండాలి. ఇప్పుడు మన ఓం ఇల్లు కాదు అదే కూడా రాజమామది ఏది పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఒంటరిగా వెళ్ళి ఎవరు ఉన్నారంట కదా. ఒంటరిగా కాదు, నీ కొండంత దేవుడు ఉండాలి. ఓ బండిలో వెళ్ళారు మీరేనారా? మేము నడుస్తున్నాం అంటే. వాటర్ ఉన్నాయా? అనిల్ పెద్దరా. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? పోయిన సంవత్సరం 2 సంవత్సరాల క్రితం మా ఫాదర్ ఉన్నప్పుడు వచ్చారు. మీరు అక్కడ వెళ్ళలేదు చిన్న ఆవిడ? నువ్వు హిమాలయ భార్య. హాస్పిటల్ చేస్తాం. అల్లుడు మన అక్కడ కూర్చున్నా కదా, అక్కడ వచ్చిన మాట్లాడాం కదా. సరే అది కాలం చూద్దామని గుర్తు కోసం కాలం చూద్దామని వెళ్ళాం. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? సంతోషం. నమస్తే తల్లి. బాగున్నామండి. అది మీరు అక్కడ వైట్ డ్రెస్ వేసుకుని బైక్ వెళ్తుంది మీరేనా? మేము కిటకాలో గుర్తుగా నడిచాము కాలంలో. నమస్తే. హ్యాపీ సంక్రాంతి బంగారు తల్లు. ఇప్పుడు దసరాది గారి ఇల్లు నా సీను ఉంటున్నారు. ఇప్పుడు దసరాది గారు ఉండే ఇల్లు ఇక్కడ వేరే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు వేరే వాళ్ళు ఉంటున్నారంట. ఇది మేము ఇక్కడ
మేము చేసే మా రైతు రాజీమాం గారని ఆయన దగ్గర మేము లాస్ట్ మేము చెన్నై వెళ్ళబోయేటప్పుడు లాస్ట్ ఆయన 50,000 ఇచ్చాడు మాకు. బాబాయ్ అల్లుడు సింగయ్య, బాబాయ్ అల్లుడు సింగయ్య ఎలక్ట్రీషియన్. సీనాన్ని మెయిన్ అంటే చిన్న పెద్ద ముఖ్యం కాదు, చిన్న పెద్ద ముఖ్యం కాదు, మా బాబాయ్ ప్రతి హృదయంలో భగవంతుడు ఉన్నాడు. అందుకు వెళ్ళొచ్చాం. హ్యాపీ కంగ్రాట్స్. వెంకటేశ్వర బాబు వచ్చారంట కదా, మేము కలవలేదు. సినిమా ఇట్టేంది కదా, బాగా ఇట్టాడుతుంది సినిమా. దసరాది గారి ఇల్లు ఏది? తల్లి బంగారు తల్లి. దసరాది గారిది. హ్యాపీగా ఉండండి. ఎవరు ఉన్నారు ఇప్పుడు దసరా గారి ఇంట్లో? వింటున్నారా? గుడ్ గుడ్ గుడ్. అమ్మా రామలక్ష్మి వస్తున్నాం. ఇది మేము దసరాది గారి ఇల్లు అని మేము ఫస్ట్ రైతు మాకు పొలం పని చేస్తాడు మా దసరాది గారని. ఎక్కడంటే అన్నగారు ఎక్కడ? నమస్తే తల్లి, బాగున్నారు తల్లి? ఇక్కడ మాకు అప్పుడు 69 గాలాల్లో ఇక్కడే బాగుంది. మేము 69 గాలానికి మేము చిన్నపిల్లలు అంట. గాలాన్ని కొట్టినప్పుడు మా ఇక్కడ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టారు. గాలాన్ని కూడా కాదు, రెండో గాలానికి ఒక మాల కూడా మనం 2 రోజులు ఇక్కడ ఉన్నాం. సన్నురామ్మ పర్లేదులే, పర్లేదు. మంచి ఇంటి ముందు మంచి మొక్కలు మంచి కూరగాయలు పండించుకుంటున్నారు బాగా. ఓ నమస్తే తల్లి, నమస్తే. పుట్టిన వాళ్ళు అట్లా సంవత్సరాలు ఇప్పుడే ముందు గంటలకు వెళ్ళాడయ్యా. ఇంకోళ్ళు జస్ట్ 5 minutes. బాగానే అమ్మా, ఆరోగ్యంగానే అండా. మీరు బాగున్నారా? మన అబ్బాయి వాళ్ళు పెట్టారు, మా తిరుపతి రాయుడు ఇది పెట్టాడు ఏదో స్టేటస్ లో. మిమ్మల్ని చూసి అమ్మ ఇళ్ళు పెట్టాడుగా మా రాయుడు, మక్కయ్య గారు అబ్బాయి, వారబ్బాయి. 6 అడుగులు పైన ఉంటాడు, హైదరాబాద్ లో ఉంటాడు. కొడుకులు కొడుకులు అని చెప్పారు. అవును, మీ ఇంటికి వచ్చారంట. అదే స్టేటస్ లో పెట్టారు, చూశాను. అమ్మని అందరు కలిసి వచ్చారు, అందరు పైన ఉండారంట. నీ పిల్లలు అమ్మ ఏం చదువుతున్నారు? మ్యారేజ్ చేశారు అన్ని వాళ్ళు. కొడుకు బయట మాస్టర్, పెద్ద బయట మాస్టర్, వాళ్ళు సెటిల్ అయిపోయారు వాళ్ళంతా. వెళ్ళిపోయినాక ఇంకేముంటది అయ్యా. ఓకే అన్న అడిగాను చెప్పండి. సంతోషం. మేము దశాది గారు ఇక్కడ పనిచేసేవాళ్ళు. మేము బాగుంది, నచ్చింది. అట్లా కూరగాయలు పెంచున్నాం అనుకో, మన ఇంట్లో మీరు కూడా మొక్కలు పెంచుకుంటున్నారు. 6 ఎకరాల్లో ఫుల్ మొక్కలు పెంచుకొని వాటితో ఆ కూరలో ఇంటికాడ నుంచి బరిగడ్లు పెట్టుకున్నాము. ఇప్పుడే వచ్చావు, ఎలా ఉన్నారు? సంతోషం తల్లి. లేరు గోపాల బాబా లేరు? నమస్తే. చనిపోయాడు కదా. నమస్తే. అమ్మ చూడరే, మన ఊరేని గుర్తుపెట్టుకొస్తున్నారు అన్న. బంగారం ఎక్కడి నుంచి వచ్చారు? బంగారం హ్యాపీ సంక్రాంతి, కంగ్రాచులేషన్. ఎక్కడి నుంచి వచ్చారు బంగారం? కంగ్రాచులేషన్. ఎక్కడ నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎక్కడ ఉంటారమ్మా? మాదాపూర్లో ఉంటారా? నాకు నువ్వు నచ్చే బంగారు తల్లి. ఎందుకంటే విలేజ్ వాతావరణానికి రావటం అనేది. నమస్తే అమ్మా. నమస్తే సార్, బాగున్నారా? గ్రేట్. అప్పుడప్పుడు మనకి పల్టరీ వాతావరణం మూలాలు మనకు అర్థం అవుతాయి. గుడ్ గుడ్ గుడ్. అట్లా విలేజ్కి వచ్చావు అనుకోండి, ఈ ముగ్గులు వాతావరణం అంటే ఇక్కడ ఏమి అట్రాక్షన్ గా ఉండదు, ఒక ఎనర్జీ ఉంటుంది, జెన్యూన్ ఉంటుంది. జెన్యూన్ ఆర్ట్ఫుల్ ప్రేమ ఉంటుంది. అక్కడ సిటీలో ఈ టెన్షన్స్ లో ఇల్లే వాళ్ళు పోయేవాళ్ళు టెన్షన్లు ఉంటాయి. హ్యాపీ ఎంజాయ్ సంక్రాంతి. మేమంతా అక్కడ కుప్పలు కొట్టి, మీకు తెలియదు అనమాట, 5 రూపాయలు తోలి ఇక్కడ మేము సినిమాలు వెళ్ళక ముందు అంతా చేసేవాళ్ళు. మేము స్కూల్ కూడా వెళ్ళలేదు, అంతా తెలుసు మాకు. బాగా గోపాలరావు బాబాయ్ అంతా మాకు అంత ఫ్రెండ్స్. ఉంటావు తల్లి. అమ్మ చూడు, కన్న తల్లి ఊరిని మరవకూడదు అంటే మీరు వస్తున్నారంటుంది. అమ్మ అంటుంది కన్న తల్లి ఊరిని మరవకూడదు. చూడు, కన్న ఊరిని మన కన్న తల్లిని మరవకూడదని తల్లి చెప్పింది. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి. అన్న అడిగినట్టు చెప్పు. థ్యాంక్ యూ బంగారు తల్లి, బంగారు తల్లి.
ఇదో అండి మా ట్రాక్టర్లు కాదు. భాస్కర్ అని సుబ్బారావు ఉన్నాడు ఎక్కడ ఉంటే ఇక్కడ లేరు కదా, ఉన్నారా? అంజమా కొడు కదా, కరెక్ట్ ఇప్పుడు గుర్తొచ్చారు. బాగున్నారా? ఇప్పుడు ఎంత వయసు ఎంత మీకు? డాడీ ఎలా ఉన్నారు? 65 వచ్చింది అంటే బాగుంది. నీకంటే సేమ్ అదే ఉంటుంది మీకు. కొంచెం పెద్దవాడు అనుకుంటా. పర్లేదు, సంపకలా ఉండాలి. బాగా మెయింటైన్ చేస్తున్నారు. నైస్ మేము హ్యాపీగా మేమంతా కలిసి పనులు చేసాము, మొక్కలు కొట్టాము. మీ కొట్ట ఎక్కడ ఉండేది? ఎక్కడ ఉండేది? ఎక్కడ ఉండేది? పెంగిడి కొట్టం ఉండేది. మా ఊరు నుంచి చూస్తే మీ కొట్టం పడేది ఫస్ట్ బిల్డింగ్. కరెక్ట్గా ఉండేది. మంచి గేదెలు కొట్టానికి అప్పుడే పెంగిటిల్లు వేసారు అనమాట. వస్తాడని కన్న పండుగ రోజు వస్తాం అనుకున్నాను. ఈ ముగ్గులు వేస్తున్నారు కదా, నిన్న మొన్న గుర్తొచ్చారా? మన ముగ్గులు పోటీ అక్కడ మేము వేరే ఊర్లో కాదు. ఆ రోజు ముందు రోజు పండుగ ముందు రోజు ముగ్గులు వేస్తుంటే లక్ష్మణులు ఇప్పుడు ఏంటంటే ఆ పండుగ రోజు వేరే మా వాళ్ళు పిలిచారు. అక్కడ పిలిచి ఆ ముగ్గులు పోటీలకి ఎడ్ల మైదానికి వెళ్ళి వచ్చాము. ఉంటాం తల్లి. టీవీలో చూస్తున్నారా? ప్రోగ్రామ్స్ ఇంటర్వ్యూస్ చూస్తుంటారు. థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ గారు చాలా చక్కగా ఇల్లు ముందు మన గ్రీనరీ గీనరీ అదిరిపోయింది, బాగుంది. ఇంటి ముందు సంక్రాంతి పండుగ, మీ ఇంటి ముందు సంక్రాంతి పండుగ ఉండగా తెలుస్తుంది. నమస్కారం. మా అన్నగారు సుబ్బారావు అన్న రోల్ మోడల్ రోల్ మోడల్ గా ఉండేవాడు మా అన్న. హీరో భాస్కరరావు అన్న పెద్ద, తర్వాత చిన్న అన్న. నువ్వేగా భాస్కర్ అక్కడ ఉన్నారు కదా, మన ఫోన్లో మాట్లాడి సీరాలో ఉన్నారు. సూపర్. మా ఈడేది ఇదిగో అన్నగారు సెట్కి వెళ్ళి ప్రేమగా సెట్కి వెళ్తున్నారు. ఒక కాయ తీసుకుంటాను. చాలా మంచిది జాంకాయ, చాలా మంచిది. మేము చాలా ఇంటి మేము ఇప్పుడు బండిలో మేము ఎప్పుడు జాంకాయలు ఉంటాయి. థ్యాంక్ యూ అన్నగారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారా మీరు? సీరాలో ఉన్నారా? విలేజ్ అంత కరెక్ట్ గా కూర్చోన్నా కూర్చోన్నా 2 నిమిషాలు కూర్చో. ఇక్కడే ఇంట్రెస్టా? ఓ, బాగా నీట్గా చేసుకున్నారు అంతా. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లవాడు అమెరికాలో ఉన్నాడు. ఓహో. కూతురమ్మ ఎరవాడి గారు అబ్బాయి, ఆయన కూతురు డాక్టర్ తిన్నా. మళ్ళీ రాత్రికి ఇదివరకు అంబలు తాగేవాడు. ఇప్పుడు అంబలు కూడా ఆపి ఒక పూట అన్నం కూడా ఈ రైస్ కాదు, మేము కూడా 10-15 సంవత్సరాల నుంచి మా ఒక పూట భోజనం. మేము ఒకటి భోజనం, ఒకటి భోజనం. మేము టీ కాఫీలు ఏం అలవాటు లేదు. అదే చెప్పాను, తగ్గాలి ఒళ్ళు తగ్గాలని చెప్పాను. నేను బాగుంది. అందుకని అంటే ఇప్పుడు ఈ వయసులో అవేర్నెస్ రాకపోతే మళ్ళీ మన హాస్పిటల్ తిరిగి వస్తుంది. బాగుండు. నైస్. అంటే నీ మీద నీకు కంట్రోల్, ఫుడ్ మీద కంట్రోల్ వచ్చింది. ఫుడ్ మీదే కాదు ఇక్కడ మాకు గుర్తుంది. ఎలా కూర్చోండి. అదే ఇక్కడ నైదేపు ఉండేది. బాగున్నారు. మనుషులు ఆరోగ్యంగా ఎట్లా ఒళ్ళు లేకుండా బాగా చక్కగా ఉండాలి. ఇక్కడ కాదు మన నైదేపు, మనకి బాగా ఇక్కడ తోలినప్పుడు నైదేపు అక్కడ మట్టితో ఎక్కువ తోలి ఎంత అయ్యేది కాదు తీసుకున్నాం. ఎంత క్రమశిక్షణ చేస్తే మరి ఆరోగ్యం. ఇప్పుడు ఈ 4 ఏళ్ళ 5 ఏళ్ళ లేదు. మరి మీరు వస్తున్నారా రావటం లేదా? వస్తున్నాం వచ్చేప్పుడు వచ్చి ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు చూసి ముసలోళ్ళు గుడ్లు పెడుతుండేవు. ఈ సంవత్సరం రాలేదు పండక్కి. బాగున్నారా? సంతోషం. పర్వాలేదయ్యా. పిల్లలు ఏంది? పిల్లలు మా అబ్బాయి మా పని చేస్తున్నాడు వరుసగా వచ్చి. సంక్రాంతికి వాళ్ళు మా బట్టలు ఇచ్చేసారు కదా,
మంది బట్టలు ఇచ్చి వాళ్ళు కొని ఇచ్చేసారు కదా వాళ్ళ జ్ఞాపకార్థం ఉంచుకున్నారు. నమస్తే నమస్తే అమ్మా. నమస్తే తల్లి, ఎలా ఉన్నారు తల్లి? బాగున్నా నమస్తే అమ్మా. బాగున్నారు అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతా బాగుంటారు తల్లి. నాన్న చనిపోయారు. బాగున్నా. ఏం చెయ్యండి అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ లేదు, అమ్మ నాన్న లేరు, అమ్మ నమస్తే తల్లి. ఇప్పుడు నమస్తే గురుగారు. నమస్తే. అరే గురువుకుండా నేను అరే బాగానే ఉన్నారా? మనిషి ఆరోగ్యంగా ఉన్నారా? నమస్తే నమస్తే. వాడు చూడు అసలు 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 కనుక్కోలేకపోతే అమ్మ అందరికి అట్లా మటుకి ఏం చేస్తారు? గుర్తుపెట్టావా? ఇప్పుడు అమ్మ దగ్గరికి వచ్చాం. నమస్తే తల్లి. నమస్తే అమ్మ. పేరు గుర్తుపెట్టారు. పిల్లోడిని అడుగుతూనే ఉంటా నేను, ఎట్టున్నా నానని అబ్బాయిని అడుగుతూ ఉంటా. సరే కానీ అంతవరకు ఇంక చేసేది ఎంత 85? 85 మళ్ళీ బాగా లాగినట్టే. చంద్రబాబు పెద్దోడు నువ్వు. చంద్రబాబు 77 అనుకుంటా. మాకు సినిమాలు ఇప్పుడు పిలిపిల్స్ మీడియాలో వర్క్ చేస్తున్నాడు. మేము అప్పుడు వర్క్ చేస్తున్నాం. అప్పుడు మేము పర్లేదు బాగున్నారు. అంటే మీకు ఒళ్ళు లేకుండా ఒళ్ళు వస్తే డేంజర్ రాదు. ఎప్పుడు 62 63. ఇప్పుడు వెయిట్ 58. గుడ్, బాగుండాలి. మా కంట్రోల్గా ఉండాలి. ఆరోగ్యం ఆ తర్వాత మన కుప్పలో లాస్ట్ మా భవనా మానగారు టీం కూడా ఒక మళ్ళీ వచ్చినప్పుడు డ్యూటీ చేసి నమస్తే. ఏ సంవత్సరం డేట్ వేసింది? ఇప్పుడు అది డేట్ గడిపోయింది. ఇక్కడ కట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇదిగా అదిగా అయ్యో 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 బండలు ఇద్దరిని వాడాలి. పేర్లు ఎన్ని పేర్లు అని మళ్ళీ కొద్దిగా తోడిపోయినాయి. కలర్ కూడా బండకి కలర్ 97 అండి. ఇది 97 9వ నెల 19 తారీఖు 97 రాష్ట్ర స్థాయి పోటీలు. ఎక్కడ ఉంటాం? చెన్నై, హైదరాబాద్. హైదరాబాద్ ఎప్పుడు చూస్తాను వాళ్ళని తీసుకోరా చిన్న బండలు లేపేటప్పుడు అందరూ తెలుసు. మేము బండ లెక్కాకలు చక్రరావు అని ఉండేవాడు. ఆయన మా గురుగారు ఈ బండలు లేపినప్పుడు ఆయన ఫస్ట్ లేపారు. ఆయన బండ ఆయన లేపిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర మేము శిష్యుని తీసుకొని సంతరావుల్లో బండలు లేపడం జరిగింది. వచ్చి మా గురుగారు జ్ఞాపకార్థంగా ఇక్కడ సెట్ పోకుండా ఉండడానికి కోసం ఇక్కడ సెట్ చేసామన్నమాట. లేరు, ఆయన చనిపోయారు మా గురుగారు శంకరరావు గారు.
ఇప్పుడు ఎవరు లేపే వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఆ కాలంలోనే స్వర్ణంలో మనుషులంటేనే కొంచెం బలంగా పుష్టిగా ఉంటారు అనేది మా 4 పక్కల ఊర్లలో స్వర్ణంలో ఒక ఇలా గాజులపాలెంలో అప్పుడు మాట్లాడుకునేవాడు. మన ఏరియా గాజులపాలెం అనేది కొంచెం పుష్టిగా ఉంటారు, బలంగా ఉంటారు మనం అనుకునేవాళ్ళు. మాకు పేరు అనమాట. అట్లా ఇక్కడికి వచ్చా కానీ కోతలకు వచ్చినా కానీ పర్ఫెక్ట్గా కోసి కరెక్ట్గా డబ్బులు ఇచ్చేవాళ్ళు మాకు. కరెక్ట్ ఇక్కడ కోతలకు వచ్చేవాళ్ళు. పొద్దున్నే మాకు మధ్యాహ్నం అయిపోతే పోతే చిన్న 10 రూపాయలు కూలి మేము వచ్చినప్పుడు 10 రూపాయల కూలి పడింది. ఆ తర్వాత ₹1 పావులాగే మన జిలేబీ చెక్క ఉండేది. ఇది కొబ్బరిలో అవుతూ ఉండేది. సెంటర్లో అమ్మేవాళ్ళు. పిల్లలాగా ఉండేది మనకి. అది తింటా వెళ్ళేవాళ్ళు అన్నమాట. ఇక్కడికి వచ్చేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే మా ఊర్లో కంటే కోతలు ఇక్కడ కొంచెం ఫస్ట్కి వచ్చాయి. అంటే మీ ఇక్కడంతా కోతలు నాట్లు ఫస్ట్ నాన్నగారి పేరేంటి? ఆయన పేరేంటి మనకి? కృష్ణమూర్తి గారు అని ఎక్కువగా మాకు ఆయన కొంచెం హైట్ తక్కువగా షార్ట్గా నడిచేవాడు. మాట బాగా పర్వాలు మాట్లాడేవాడు. చాలా యాక్టింగ్ ఉండేవాడు. ఎందుకంటే ఆయన అది మాకు మా రంగప్రాణ పాలెం బిజీ దాడిన తర్వాత లెఫ్ట్ లో ఉండేది పొలం. అదే ఎంతగా ఉండేది. రోడ్డు పక్కన చిలకల చూడు దాకా వచ్చేది. 23 ఎకరాలు ఇచ్చాడు. 23 ఎకరాలు ఒకే బండి ఉండేది. ముద్దుగా ఉండేది. అంటే ఒకే లెవెల్ ఉండేది. ఇష్టకాల కానీ ఒకే లెవెల్ గా ఉండేది. కింద చిలకల దాకా ఒకే లెవెల్ ఉండేది. మా హెడ్లో రన్నింగ్ రేసు దున్నపోతుల పంది పెట్టి ఇక్కడ మా త్వర నుంచి మా ఊరాకు పెట్టాము. ఒకసారి గుర్తుంది. మా దున్నలో చెరువులో లాగి ఓడిపోయింది. వాగుండేది.